గుడ్ మార్నింగ్ పిల్లలు. మీరు ఎప్పుడైనా వర్షం ఎలా వస్తుంది అని గాని వర్షం దేని వలన వస్తుంది అని అనుకున్నారా? దీనికి ముందు ఎవాపరేషన్, కండెన్సేషన్ గురించి తెలుసుకుందాం. మీ వంటగదిలో మీ అమ్మ నీరు మరిగించేటప్పుడు అది ఆవిరిగా మారటం మీరు చూసే ఉంటారు. ఇలా నీటి ఆవిరిగా మారటాన్ని ఎవాపరేషన్ అంటారు. మీరు ఎప్పుడైనా నీటి గుంతలోని నీరు కొన్నాళ్లకు ఎండిపోవటం చూసారా? ఇది ఎలా ఎండిపోతుంది? ఇదేమైనా మాయా? ఇది మాయా, మ్యాజిక్ కాదు. సూర్యుని వేడి వలన నేల మీదనున్న నదులు, సముద్రాలు, చెరువులు, నీటి గుంటల్లోని నీరు ఎప్పుడూ ఆవిరిగా మారుతూనే ఉంటుంది. అందుకే ఎవాపరేషన్ ద్వారా గుంతలోని నీరు మాయమైపోతుంది, అంటే ఎండిపోతాయి. తడి బట్టల చలికాలంలో కంటే ఎండాకాలంలో త్వరగా ఎందుకు ఎండిపోతాయో మీకు తెలుసా? ఎండాకాలంలో ఎక్కువ వేడి వలన ఎవాపరేషన్ వేగంగా అవ్వటం వలన బట్టలు వేగంగా ఎండిపోతాయి. ఇది ఒక చిన్న ప్రయోగం చూద్దామా? 2 తడి టవల్స్ని తీసుకోండి. ఒక టవల్ను 2 మడతగా, మరొక టవల్ను మడతలు లేకుండా ఆరవేయండి. మడతలు లేని టవల్ త్వరగా ఆరుతుంది. మడతలతో ఉన్న టవల్ ఎండటానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఎందుకంటే మడతలు లేని టవల్లోని ఎక్కువ ఏరియా ఎండలో ఉండటం వలన ఎక్కువ ఎవాపరేషన్ త్వరగా అయ్యింది. ఇప్పుడు మనం 2వ విధానం నేర్చుకుందాం. ఒక గిన్నెలో మరుగుతున్న నీటిని మూత పెడితే మూత లోపలి భాగంలో నీటి చుక్కలు వస్తాయి. ఇది ఎలా అవుతుంది? నీరు మరిగి ఆవిరి అవుతుంది. ఆ ఆవిరే చల్లబడితే చిన్న చిన్న నీటి చుక్కలుగా మారుతుంది. దీనిని కండెన్సేషన్ అంటారు. ఇది ఎవాపరేషన్కు బాగా వ్యతిరేకంగా జరుగుతుంది. అలాగే నేల మీద పలు చోట్ల నుంచి నీరు ఎవాపరేషన్ వలన ఆవిరిగా మారి ఆకాశంలోకి వెళ్తుంది. చల్లని గాలి తగలగానే ఆ ఆవిరి మళ్ళీ నీటిగా మారుతుంది. ఆ నీటి చుక్కలు కలిసి మేఘాలవుతాయి. కానీ ఎప్పుడైతే అవి ఎక్కువ నీటితో బరువైపోతాయో అప్పుడు మరి ఆ నీటి మొయ్యలేక క్రిందకు వర్షంలా పడుతుంది. కాబట్టి ఎవాపరేషన్, కండెన్సేషన్ అనే ఈ రెండింటిని వలన మనకు వర్షం వస్తుంది. భలేగా ఉంది కదా పిల్లలు? నీటి ప్రమాణం ఇలా అవిరామంగా అలసిపోకుండా జరుగుతూనే ఉంటుంది. దీనినే వాటర్ సైకిల్ అంటారు. నేల నుంచి ఆకాశం వరకు, మళ్ళీ ఆకాశం నుంచి నేల వరకు నీరు జరిపే ఈ ప్రయాణాన్ని వాటర్ సైకిల్ అంటారు. పిల్లలు, ఇప్పుడు మీ స్పెషల్ ఫ్రెండ్ తూనిగా మీకు నీటి ప్రయాణాన్ని చూపిస్తుంది. సూర్యుడు ఇందులో ముఖ్య పాత్ర వహిస్తాడు. సూర్యుని వేడి భూమి మీదున్న నీటిని ఆవిరిగా మారుస్తుంది. ఆ నీటి ఆవిరి పైకి వెళ్ళి క్రమంగా చల్లబడి నీటి చుక్కలుగా మారుతుంది. నీటి చుక్కలన్నీ కలిపి మేఘాలు ఏర్పడతాయి. మేఘాలు బరువెక్కి ఇంకా నీటిని మొయ్యలేనప్పుడు క్రిందకు వర్షంలా పడి సముద్రాలను, నదులను, చెరువులను, సరస్సులను నీటితో నింపుతుంది. మళ్ళీ ఆ నీరే వేడెక్కగానే ఆవిరిగా మారి పైకి వెళ్తుంది. ఆ చక్రం ఇలాగే తిరుగుతూ ఉంటుంది. బాయ్ బాయ్ పిల్లలు.